ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ బిడ్డలంగా చాలా రోజుల నుంచి ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించాము, ప్రణాళికలు వేశాము. పురుషులు, ముఖ్యంగా యవనస్తులు, మీరు ఏ నిమిత్తమై వీరిని ఈ లోకానికి పంపించారో ఆ ఉద్దేశాన్ని బయటికి తీయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం తండ్రి. మీ బిడ్డలను ఎందు నిమిత్తం మీరు పుట్టించుకున్నారో ఆ తలాంతు మీ సన్నిధిలో వాడబడాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిన జరిగింది కనుక తండ్రి, ఎప్పుడు గొంతు విప్పని మీ బిడ్డలు గొంతు విప్పారు, పాట పాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు తండ్రి. ఇలా అందరూ ముందుకొచ్చి వారికి మీరు ఇచ్చిన తలాంతును మీ సన్నిధిలో వాడుకొని గొప్పవారై మీ ఎదుట మీ బిడ్డలుగా తలెత్తుకుని నిలబడి గతించిపోతున్న మా ఆయుష్కాలం, తరిగిపోతున్న మా ఆయుష్కాలం ఒకప్పుడు మేమందరం లెక్కలు చెప్పాలి కనుక తండ్రి, మీ బిడ్డలని పనిలో పెట్టాలి అనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం తండ్రి. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వారికి ఇవ్వబడిన శక్తిని బట్టి, వారికి ఇవ్వబడిన ఆ శక్తిని బట్టి మీ బిడ్డలు మీ సన్నిధిలో పాటలు పాడుటకు, ప్రార్థన చేయుటకు, వాక్యం చెప్పుటకు, అలాగే సంఘ కార్యక్రమాలలో విరివిగా వాడబడుటకు మీ సహాయాన్ని, మీ తోడును, మీ కృపను ప్రసాదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన విన్నపలు అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమె. ఓకే అండి, చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో నా శుభాభివందనాలు. ఒక మంచి పాఠం ఈరోజు నేర్చుకుందాం. యవనస్తుల మీటింగ్ అనగానే ఏం చెబుతారు అంటే, ముందుగా మీరు మీ హృదయంలో ఒకటి ఉంటుంది, చుట్టూ ఉంటున్న ఈ రోజున్న ఈ పాపపు ప్రపంచానికి దూరంగా ఉండాలి, మన చుట్టూ మంచి అనేది భూతద్దం పెట్టి వెతికిన కనబడని లోకంగా మారిపోయింది. మనుషుల మధ్యలో ప్రేమలు, మనుషుల మధ్యలో ఆప్యాయతలు కనుమరుగై నానాటికి మనుషుల మధ్యలో క్రూరత్వం పెరుగుతున్న సమాజం ఇది. ఒకప్పుడు తల్లి ప్రేమ అంటే స్వచ్ఛమైనది, మచ్చలేనిది అని మనం మాట్లాడుకునే వాళ్ళం. 2-3 రోజుల క్రితం ఒక వీడియో తిరిగింది, మీరు అందరు చూశారు. తమిళనాడులో ఒక తల్లి బిడ్డను కొడుతున్న విధానం చూసారుగా. అంత పైశాచికత్వం, బిడ్డని బొటనేలును పగలగొట్టేసేంత క్రూరత్వం నిజంగానండి 2 నిమిషాలు చూసి చూడలేకపోయాను ఆ వీడియో. నేనైతే చూడలేకపోయాను. ఎవరో ఫోన్లో పట్టుకొని చూపిస్తే వద్దమ్మ పట్టుకెళ్ళిపో, నేను చూడలేను అంటున్నాను. అసలు మన బిడ్డ మన కళ్ళ ముందు వాడు స్లిప్ అయి పడితేనే గుండెలో ఎక్కడో బాధ అనేది, మన కళ్ళ ముందు మన బిడ్డ పడిపోతేనే తట్టుకోలేని మన గుండె అసలు క్రూరత్వంగా మూతి మీద గుద్దేస్తుంది, బొటనీళ్ళు నలిపేస్తుంది, రక్తం పసిబిడ్డ రక్తం చూస్తుందండి. ఇంత భయానక పరిస్థితులు చుట్టూ. అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, తల్లి ప్రేమ కలుషితమైంది, తండ్రి ప్రేమ కలుషితమైంది. తండ్రే ఎదిగొచ్చిన బిడ్డల్ని అత్యాచారం చేస్తున్న వార్తలు మనం చూస్తున్నాం. అంటే ఏ బంధంలోనూ కూడా ఈరోజు నాకు ప్రేమ దొరుకుతుందని వెతుక్కోవడానికి లేదు. ఉందా? మనసు పెట్టి ఆలోచించండి. లేదండి, మన మనసు ఇవన్నీ వార్తలు చూస్తున్నప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే, లేదండి మా అమ్మ చాలా మంచిదండి, లేదండి మా నాన్న చాలా మంచివాడండి, మా అక్క చాలా మంచిదండి, మా తమ్ముడు చాలా మంచివాళ్ళండి. అవ్వచ్చు, మంచివాళ్ళు అందరిలాగే ఉన్నారని మాత్రం నేను అనటం లేదు, మంచివాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఎక్కువగా యువత లేదా యవ్వనం పడిపోతున్నది ఎక్కడ అంటే, చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న ఈ నేరాలు, ఘోరాల మీద ఒక సరైన అవగాహన లేకపోవటం, వాటిల్లో నుండి నేను దూరంగా ఉండాలి అంటే, లేదా
ఆ పాపపు అంచు కూడా, ఆ పాపపు ఛాయ కూడా నా మీద పడకూడదు అంటే అసలు నేను ఎలా ఉండాలి ఈరోజు? ఎక్కడో జరుగుతున్నాయండి, నా వరకు రావు అని మీరు అనుకుంటే పొరపాటు అండి, పొరపాటు. ఒకప్పుడు పాపాన్ని పాపంగా ఒప్పుకునే ప్రపంచం, ఇప్పుడు పాపాన్ని గొప్పగా చెప్పుకునే ప్రపంచం. అవునా కదా? మీరు పాపాన్ని గొప్పగా చెప్పుకునే ప్రపంచం. ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ అని ఒకడు ఉంటాడు. వాడు మాటలన్నీ చూడండి ఎలాగుంటాయి చెప్పండి. తప్పు చేస్తాడు వాడు, ఆ తప్పునే గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను ఫోన్ వీడియో చూస్తానంటాడు. అది వినడానికి అసహ్యం అండి, కానీ వాడు అలా చెప్పుకుంటున్నాడు, దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇలా భూమి మీద ఈ ప్రస్తుతం ఎవరైతే సెలబ్రిటీస్గా లోకానికి రోల్ మోడల్స్గా జీవిస్తున్నారో వాళ్ళు చేసేది 100కి 100% అండి దైవానికి భిన్నం, కానీ వాళ్ళ లోకానికి గొప్పవాళ్ళు. వాళ్ళు గొప్పని ఈరోజు యువత రోల్ మోడల్స్గా తీసుకుంటుంది. నిన్ననో మొన్ననో ఒక ఆయనది బర్త్డే జరిగిందండి. నేను ఏపీలో ఉన్నాను. సినిమా హీరో పవన్ కళ్యాణ్ బర్త్డే. వాడిది పెద్ద ఫ్లెక్సీ కట్టేసండి, సుమారు 50 లీటర్లు ఒక ట్యాంకు, 50 లీటర్లు ఒక ట్యాంకు పాలిష్ చేస్తున్నారు రోడ్డు మీద. నేను కారులో బయట వెళ్తానన్నా. విచిత్రం ఏంటంటే ఈ పాలేస్తున్నవాడు ఈడెప్పుడు వీడు బర్త్డే చేసుకోడు. చేసుకుంటాడా? వాళ్ళ అమ్మకి బర్త్డే చేయడు, వాళ్ళ నాన్నకి బర్త్డే చేయడు. వాడెవడికో పాలాభిషేకం చేస్తున్నాడు బర్త్డే రోజు. ఇక్కడ జోక్ ఏంటంటే అసలు వీడెవడో వాడికి తెలీదు. పవన్ కళ్యాణ్ నాకు పాలేసేవారా, చాలా థ్యాంక్స్ అని మాట్లాడతాడు ఫోన్లో. అంటే లోకం ఈరోజు ఎలాగుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. మనకి ఎటువంటి సంబంధం లేనివాడి కొరకు, ఏమి ఉపయోగం లేనివాడి కొరకు ఈరోజు యువత పరిగెడుతుంది, సినిమాల వైపు పరిగెడుతుంది, రాజకీయాల వైపు పరిగెడుతుంది, ఏమంటే పోటీతత్వం అనే పాపాల వైపు పరిగెడుతుంది. ఒకప్పుడు సిగరెట్ తాగనివాడు మంచివాడు, ఇప్పుడు ఏ అలవాటు లేనివాడు చెడ్డవాడంట. విచిత్రం. ఏట్రా బొత్తిగా బీరు కూడా తాగవా నువ్వు అంటే అర్థం ఏంటి? అంటే ఆడేదో తప్పు చేస్తున్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. బొత్తిగా బీరు కూడా తాగవా, ఇదేంట్రా నువ్వు ఎలాగుండిపోయావు ఎక్కడో 1947లో అంటున్నారు. అంతేనా? అంటే నానాటికి సమాజం చెడు వైపు పరుగులు పెడుతూ ఎవడైతే ఆ చెడు మార్గంలోనికి వెళ్ళటం లేదో వాడిని ఎలా చూస్తున్నారు ఈరోజు? దోషి, లేదంటే అమాయకుడు, ఏం తెలియనివాడు. ఇది కదండి ఈరోజు సమాజం. నిజంగా ఈ భయంకరమైన వికృతమైన ఈ సమాజంలో ఒక నీతిమంతుడిని, ఒక యథార్థవంతుడిని, సాటి ఎదురుగా వెళుతున్న అమ్మాయిలో చెల్లిని చూడగలిగే వ్యక్తిని చూస్తామంటారా ఈ సమాజంలో? ఎదురుగా వెళుతున్న పరాయి స్త్రీలో చెల్లిని, అక్కను, అమ్మను చూడగలిగే సమాజంలో ఉన్నామా? లేవండి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నిజంగా ఒక రకంగా నేను ఇప్పటి వరకు చెప్పినవి ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. అది అంటే మన వ్యక్తిగత క్యారెక్టర్ గురించి చెప్పాను. ఒక మందు తాగకపోవటం, ఒక సిగరెట్ తాగకపోవటం, అమ్మాయిలను ఏమంటే చెల్లిగా చూడటం, ఇదంతా వ్యక్తిగతమైన క్యారెక్టర్. ఇది ఇక్కడే కూలిపోతున్న ఈ సమాజం, ఇక్కడే నిలబడలేని యవ్వన సమాజం, ఇక్కడే నిలబడలేని పురుషులు అసలు దేవుడిలో నిలబడగలుగుతారా? అసలు దేవుడిలో ఉండటం అనేది సాధ్యపడుతుందా? ఈరోజు ఎక్కువ మంది దేవుడి దగ్గరికి ఎందుకు రారు అని మనం ఆలోచిస్తే, అక్కడికి వెళితే సినిమాలు చూడకూడదంటండి, అక్కడికి వెళితే అంతమాను దేవుడి పెట్టమంటారండి, దేవుడు పని చేయమంటారండి. నేను యవ్వనొస్తుండండి, ఇప్పుడు నేనేం చేయాలి? ఎంజాయ్ చేయాలి. ఈ ఎంజాయ్ చేసే టైంలో మీరేంటి అక్కడికి రమ్మంటున్నారు, అక్కడేంటి దేవుడు పని చేయమంటున్నారు? నా పీరియడ్ ఏ పీరియడ్ ఇది? ఎంజాయ్ చేసే పీరియడ్. నేను మాట అడుగుతాను, బైబిల్ ప్రకారం యవ్వన కాలం ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడా దేవుడు? ఎందుకు ఇచ్చాడు చెప్పండి? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అంటే కాడెత్తుకునే వయసు ఎప్పుడు? యవ్వన కాలమే. కానీ ఆ యవ్వన కాలాన్ని దేనికి వాడతానంటున్నాడు? ఎంజాయ్ చేయడానికి. మరి కాడు ఎప్పుడు ఎత్తుకుంటావురా?
క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కనుక తప్పదు కనుక రిటైర్మెంట్ అయిపోయినాక వస్తాను. ఎక్కడికి? సేవలోనికి. కోళ్ళ షాపులకి వెళ్ళి చికెన్ కావాలని అడిగినప్పుడు ఏ కోడిని అడుగుతారు చెప్పండి? అన్ని కోళ్ళు తొక్కేయిగా బక్క చిక్కిపోయి చచ్చిపోతానని మూలుగుతున్న కోడి పర్లేదు, అది ఇచ్చే అంటారు. ఆ చికెన్కి ఫ్రెష్గా ఉండాలి. అంటే నువ్వు తినడానికే చికెన్ ఫ్రెష్గా ఉండాలి. దేవుడు కొరకు వాడబడ్డానికి నీ శక్తిని, నీ బలాన్ని, నీ తెలివిని, నీ షార్ప్ మెమొరీ యవ్వనంలో ఉండగా వీటన్నిటినీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, కుటుంబానికి, పిల్లలకి, అందరికీ అందులో ఉన్న సత్తువంతా వాడేసి అంత ఖాళీ అయిపోయిన తర్వాత కదలలేని శరీరాన్ని పట్టుకొచ్చి ఎవరికి ఇస్తారంట? ఎంత అన్యాయం ఉండేది. మీకు మాట అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారో లేదో? ఒక వ్యక్తి యవ్వన కాలంలో ఉండాలి అని అసలు వ్యక్తికి యవ్వనాన్ని డిసైడ్ చేసింది ఎవరు చెప్పండి? ఎవరు డిసైడ్ చేశారు? నేను చాలాసార్లు ఆలోచించాను. బాల్యం నుంచి డైరెక్ట్ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మధ్యలో యవ్వనం లేకుండా. ఒకసారి ఊహించుకోండి. అంటే మీరు 4వ తరగతి 5వ తరగతి చదివారండి, అదే కదా బాల్యం అంటే. 3వ తరగతి అక్కడ వరకు కదా బాల్యం. ఆ బాల్యం అయిపోయిన వెంటనే వృద్ధాప్యం వచ్చేస్తుంది అనుకోండి, తల్ల మెరిచిపోయి కాళ్ళు లొంగిపోయి ఎలాగుంటుంది సీను? ఎప్పుడైనా ఇలాగ ఆలోచించారా? అంటే యవ్వనం లేని జీవితాన్ని అసలు మనం ఊహించుకోగలమా? మీ జీవితాలలో బాల్యాన్ని వృద్ధాప్యాన్ని పెట్టుకోండి, యవ్వనాన్ని మొత్తం కట్ చేసేయండి. అసలు బాల్యంలో చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి? బాల్యంలో చెప్పుకోవడానికి ఏముంది? అసలు ఏం తినాలో తెలీదు, ఏం త్రాగాలో తెలీదు, ఏది పట్టుకుంటే ఎక్కడ షాక్ కొడుతుందో కూడా తెలీదు. బాల్యంలో ఏమీ తెలీదు. అసలు నీకు అన్నీ తెలిసేది, నీ శరీరంలో బలం ఉండేది, కాస్త దేవుడి కొరకు ఏదైనా ఇవ్వడానికో చేయడానికో ఉపయోగపడే దశ ఏదైనా ఉంది అంటే ఏ దశ? యవ్వనం. ఇక మరలా వృద్ధాప్యానికి వచ్చేస్తే ఈక్వల్ టు బాల్యం అది, అంతేనా? చిన్నప్పుడు అమ్మ తినిపిస్తుంది, ముసలాడు అయిపోయిన తర్వాత కొడుకు తినిపిస్తాడు, అంతేనా? బాల్యం ఈజ్ ఈక్వల్ టు వృద్ధాప్యం, రెండు ఒకటే. చిన్నప్పుడు తల్లి చేయి పట్టుకుని నడిపిస్తుంది, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కొడుకో కోడలో కూతురో చేయి పట్టుకుని నడిపించాలి. అంటే ఈ 2 దశలు దేవుడికి ఎటు వచ్చి ఏమి ఉపయోగపడనివే. ఏ దశ ఉపయోగపడాలి ఇప్పుడు? యవ్వనం ఉపయోగపడాలి. ఆ ఉపయోగపడాల్సిన యవ్వనాన్ని ఈరోజు సాతాను కాటేసి ఆ యవ్వనంలో నువ్వు సంతోషించాలి, ఆ యవ్వనంలో నువ్వు ఉద్యోగం చేయాలి, ఆ యవ్వనంలో నువ్వు సంపాదించుకోవాలి, వృద్ధాప్యం వచ్చేసరికి నువ్వు సెటిల్ అయిపోవాలంటుంది. ఏం చేయాలంట? వృద్ధాప్యం వచ్చేసరికి ఎక్కడ సెట్ అయిపోవాలి? నా ప్రశ్న, ఎక్కడ సెట్ అయిపోమని చెప్తుంది సైతాను? భూమి మీద సెట్ అయిపోవాలి. నేను మాట్లాడుతాను, భూమి మీద సెట్ అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చారు, ఒకసారి చనిపోయారు, దేవుడి ముందు నిలబడ్డారు. ఏం నాయన ఏం చేసి వచ్చావు అంటాడు. నేను సెట్ అయిపోయినా అక్కడ అంటావు నువ్వు, ఎక్కడా? అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి సెట్ అయిపో, ఎక్కడా? పాతాళంలో, అంతేనా? ఈ సెట్ అయిపోతున్న వాళ్ళు అంతా ఇదేనా? ఏమండి ఈరోజు యూట్యూబ్లోనండి ఎక్కడ పడితే అక్కడండి యూత్కి మోటివేటర్స్ వచ్చారు, మోటివేట్ చేస్తున్నారు వాళ్ళని. ఏమని మోటివేట్ చేస్తున్నారు? నీ గోల్ ఐఏఎస్ అవ్వాలి, నీ గోల్ ఐపీఎస్ అవ్వాలి, నీ గోల్ లాయర్ అవ్వాలి, నీ గోల్ డాక్టర్ అవ్వాలి, నీ గోలు నీకు ఏమి రావా? ఏమొద్దు, యూట్యూబ్లో కూర్చుని సొల్లు కబుర్లు చెప్పి వ్యూస్ వస్తే డబ్బులు వచ్చేస్తాయి. నీకు ఏమి రాదా? యూట్యూబ్లోకి వచ్చి వంట చేయి, ఆ వంటని యూట్యూబ్లో పెట్టాయి, నీకు డబ్బులు వచ్చేస్తాయి. ఎటొచ్చి నీ ధ్యాస అంతా ఇప్పుడు దేని మీద ఉండాలి? అంటే ఇది తప్ప మనిషికి మరొక ధ్యాస లేకుండా చేశారండి. ఇప్పుడు మీరు ఏది ఓపెన్ చేయండి, ఏదో ఓపెన్ చేయండి, మీరు సంపాదించండి సంపాదించండి సంపాదించండి, ఉద్యోగాలు తీసుకోండి, సంపాదించండి, కార్లు కొనండి, బిల్డింగ్లు కొనండి, మీరు జీవితంలో పైకి వెళ్ళిపోండి. ఇయే కదండి. ఎవడైనా ఇంతకు మించి ఏదైనా చెప్తాడా మంచి అంటే? ఈ మోటివేషన్ చేయాలా? ఈ మోటివేషన్ కొరక మనిషిని భూమి మీద దేవుడు పుట్టించింది. యవ్వన కాలంలో సెట్ అయిపోయి వృద్ధాప్యం దగ్గర దేవుడికి వెళ్ళి కూర్చోడానిక కాదండి. బైబిల్లో మాట రాశాడు దేవుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నిజంగా ఆశ్చర్యం అండి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. 6వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
8వ అధ్యాయము 6వ వచనం అండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. ఏమండి? ఆయన నుండి సమస్తమును కలిగెను. ఇది అండర్లైన్ చేసుకోండి. కలిగినవన్నీ ఎవరి నుండి కలిగినాయి అంట? ఆయన నుండి. నీకు ఇప్పుడు యవ్వనాన్ని డిజైన్ చేసింది ఎవరు? నీకు ఇప్పుడు యవ్వనం కలిగింది అంట, యవ్వనాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. బాల్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. నువ్వు వృద్ధాప్యం వరకు ఉన్నావు అంటే తల వెంట్రుకలు నెరియ వరకు నిన్నెత్తుకుని వాడను నేనే. అంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతి దానిని ఇస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన నుండి సమస్తం కలుగుతున్నాయి నీకు. నువ్వు తింటున్న ఆహారం ఆయన నుండి కలిగిందే, నువ్వు ఉంటున్న ఈ భూమి ఆయన నుండి కలిగిందే, నువ్వు పీల్చుకుంటున్న గాలి ఆయన నుండి కలిగిందే. నువ్వు రోజు మార్చి రోజు తింటున్నావు కదా, కూరగాయలు తింటున్నావు, బోరు కొడితే నాన్ వెజ్ తింటున్నావు, అది బోరు కొడితే ఆకుకూరలు తింటున్నావు, అది బోరు కొడితే చేపలు అంటున్నావు, రొయ్యలు అంటున్నావు. ఎక్కడివి ఇవన్నీ? ఎవరు చేశారు? ఎవరు చేశారు ఇవన్నీ? దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన నుండి సమస్తమును కలిగాయి. ఆ కలిగినవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవిస్తున్నా నువ్వెందుకు? ఇప్పుడు చెప్తాడు, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. బా, మనుషులు ఎవరి నిమిత్తం ఉన్నారంట? ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన నిమిత్తము మనమున్నాము. నిన్ను ఊరకనే దేవుడు భూమి మీద పుట్టించలేదు. తల్లి గర్భంలో అలాంటి చక్కటి రూపాన్ని కట్టలేదు. బియ్యపు గింజ ఆకారం ఉన్న నిన్ను 3.5 కేజీల ఆకారం చేశాడు అక్కడే తల్లి గర్భంలో. చేసి ఈరోజు భూమి మీదకి పంపించగానే 6 అడుగుల పొడవు, 50-60 కేజీల బరువు. ఎక్కడిది దేహం నీకు? అందులో ఎన్నో రకాల వ్యవస్థలు. ఇవన్నీ దేవుడు చేశాడు. దేవుడు నిన్ను నిర్మించాడు. దేవుడు నిన్ను కట్టాడు. కట్టి ఈ లోకానికి నిన్ను పంపించాడు. పంపించింది ఎందుకు అంటే ఆయన నిమిత్తము మనమున్నాం. ఏమన్నా అది నిజంగా ఆ మాట మీరు చాలాసార్లు అలా దాటేసుకుని అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నేను చాలా నెలలు అక్కడ ఆగిపోయానండి. ఆయన నిమిత్తము మనం ఉన్నాము. ఏ కుటుంబంలో అయినా, ఏ కుటుంబ యజమానైనా కుటుంబానికి మాట చెప్తాడా? ఏమని? అమ్మ భార్యని పిలిచి కూర్చో, అమ్మ నువ్వు కూర్చో, పిల్లల్ని ఇద్దరిని పిలిచి కూర్చో, మీ అందరికీ ఒక మాట చెప్పాలి ఇప్పుడు నేను. ఏంటి? మనం నలుగురిమి కుటుంబంగా దేవుడు జతపరిచి మనల్ని ఇలాగ కట్టింది ఎవరి కోసం? ఆయన నిమిత్తం మనం కుటుంబం కట్టబడ్డాం, ఆయన కోసమే మనం అని ఏ తండ్రి అయినా చెబుతాడా? ఏ తల్లైనా చెబుతుందా? ఏ ఎదుగొచ్చిన బిడ్డలకైనా తండ్రి క్రైస్తవులే. నువ్వు ఉద్యోగాలు చేయి, వ్యాపారాలు చేయి, ఇంజనీరింగ్ చేయి, డాక్టరేట్ చేయి అని చెప్తున్నారే తప్ప ఆయన నిమిత్తమే మనం పుట్టాం, ఆయన కొరకు బ్రతకాలని ఎవరు చెప్తున్నారంటే? అంటే ఆయుష్కాలాన్ని వృధాగా లోకం కొరకు వాడేసేటట్టుగా ప్లాన్ చేసింది దెయ్యం. ఆయుష్కాలం మీకు ఇవ్వబడిన శక్తి, యవ్వన కాలంలో ఉండే శక్తిని, బలాన్ని, ఆ షార్ప్ మెమొరీస్ని అన్నిటినీ కూడా వృధాగా లోకం కొరకు వాడేసేటట్టుగా చేసి, ఏమంటే లోకం కొరకు బ్రతికేటట్టుగా చేసి, తర్వాత దేవుడు ఎదుట తలెత్తుకునే వారిగా చేసి పాతాళానికి పంపిస్తుంది దెయ్యం. మీరు ఎప్పుడు వినని ఒక యవనస్తుడి గురించి ఈరోజు చెప్తానండి. యవనస్తులు అనగానే మీరు మహా అంటే తిమోతి గారి గురించి వింటారు, అవునా? ఇంకా యవనస్తులు లిస్ట్ చెప్పండి. యవనస్తుల మీటింగ్లు చాలా ఇళ్ళు ఉంటారుగా మీరు. ఇంకా చెప్పండి. ఎవరు? యేసు ప్రభు గురించి, యోసేపు గురించి, రైట్, యోసేపు గురించి, సంసోను గురించి, అంతేనా? ఇంకా చెప్పండి మీరు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, సూపర్. అసలు కనుమరుగైపోయిన ఒక యవనస్తుడు ఉన్నట్టుండే, ఆయనే యెహోషువ. జాగ్రత్తగా వినాలా, ఆయన చరిత్ర చెప్తాను ఈరోజు. అసలు ఈరోజు చాలామంది యువత నువ్వు ఎందుకురా గుడికి రావట్లేదు అంటే ఆడు నోరిప్పడండి. నోరిప్పడు. కానీ వాడు ఎందుకు గుడికి రావట్లేదని ట్రాక్ చెక్ చేస్తే వాడు వెనకాల ఉన్న బ్యాచ్ అంతా ఏ బ్యాచ్ ఉంటుందో తెలుసా? సినిమాలకు వెళ్ళేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, రోడ్లంపా తిరిగేవాళ్ళు. ఈ బ్యాచ్లో వీడు ఒక మెంబరు.
వాడు కంప్లీట్గా ఆ ప్రపంచంలో బ్రతుకుతాడండి. జాగ్రత్తగా వినండి, కంప్లీట్గా వాడు ఆ ప్రపంచంలో బ్రతుకుతాడు. ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి నువ్వు నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, మీ డాడీ ఉన్నాడు పరలోకంలో, మీ తండ్రి ఉన్నాడు, ఆయన బిడ్డవరా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలనేసరికి ఈ మాటలో వాడికి ఎలా ఉంటాయంటే, అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతాను రా బయటకు అన్నట్టుగా ఉంటాయి. అంతేనా? అంటే వాడు మనసు ఎక్కడ లాక్ అయింది? ఇప్పుడు వాళ్ళతో లాక్ అయింది. వాళ్ళతో వెళ్తే వాడొక దమ్ములాగా ఇడికిస్తాడు, ఈడొక దమ్ములాగా అడిగిస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి అంతా ఎలా ఉంటుంది? నీట్ అండ్ క్లీన్. ఇది ఎందుకో ఈ వాతావరణంలో వాడు అడ్జస్ట్ అవ్వలేడు. ఇప్పుడు త్రాగుబోతులు ఉంటారండి. ఉదాహరణకి మా రక్త సంబంధికుల్లో కూడా అక్కడక్కడ ఉంటారు. మా ఇంట్లో ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంది, ఎలాగుంటుంది ప్రోగ్రాం? టిప్ టాప్గా డ్రెస్ చేసి చక్కగా ఇలా టేబుల్ వేసి బైబిల్ వరుసగా పెట్టి ఇక్కడ స్పీకర్ వచ్చి పక్కన నేను కూర్చుంటాను. ఇంకెక్కడక్కడ మందు. ఇంకా వాడు ఇది ఎప్పుడైపోద్దిరా బాబు, వీళ్ళ ప్రార్థన ఎప్పుడైపోద్దో, నాకు బిర్యానీ ఎప్పుడు పెడతారో తినేసి ఆవిడ అర్జెంటుగా. అంటే ఒక రకమైన వాతావరణానికి అలవాటు పడిపోయిన వాడు నువ్వు మారాలి, మంచిగా ఉండాలి అనేసరికి ఈ వాతావరణం వాడికి ఏమవ్వట్లేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు. నిజంగా చాలామంది అండి చెబుతుంటాం మారాలని ఉంటుంది, మళ్ళా అక్కడున్న పరిస్థితులు అటువైపు వాడిని లాగుతూ ఉంటాయి. నిజంగానండి మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు యెహోషువ ఒకప్పుడు. అలా డైరెక్ట్గా వాక్యం ఉండదు. మీరు ఎలాగంటే చెప్తారంటే ఇప్పుడు తీసుకెళ్తాను. యెహోషువ అనేసరికి ముందు మీకు కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరు తెలుసు కదండి. మోషేకు మంచి నమ్మకస్తులు అండి, సేవలో నమ్మకస్తులు. లక్షల మందిని నడిపిస్తున్న మోషేకండి సహకారులు వీళ్ళు. మోషే చెప్పిందే చేస్తారు, మోషేతో దేవుడు ఉన్నాడని నమ్ముతారు, మోషేకు లోబడి బ్రతుకుతారు వాళ్ళు. నిజంగా ఒక సందర్భంలో యెహోషువ గురించి ఒక మంచి మాట రాయబడింది. ఒకసారి మీరు నిర్గమకాండం జాగ్రత్తగా చదవాలి. ఇది 33వ అధ్యాయము 11వ వచనంలో, అప్పటికి అక్కడ ఉన్న ప్రజలందరూ తప్పు చేశారు, పాపం చేశారు. దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడండి. దేవుడు చాలా కోపంగా ఉన్నాడు ఇశ్రాయేలు పట్ల. ఆ సందర్భంలో జరుగుతున్నది ఇది. నిజంగా ఈ యవ్వనస్తుడి జీవితం అండి, యెహోషువ జీవితం అనేది ఏమండి ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి యవ్వనస్తుడికి ఒక ఆదర్శమే. 11వ వచనం చూడండి. మనుషులు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ప్రతిరోజు దేవుడు ఏ అవసరత వచ్చినా దేవుడు మోషే దగ్గరికి రావటం, మోషేతో మాట్లాడటం. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను, అతని పరిచారకుడును, ఇది అండర్లైన్ చేసుకోండి, అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువాను యవ్వనస్తుడు. నాకు ఇది ఒకటేనండి చాలా రోజులు ఇష్టం అనిపించిందండి. ఇప్పుడు యెహోషువ గురించి దేవుడిస్తున్న సాక్ష్యాలు 2-3 ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఆ సాక్ష్యాలంటే, ఇతడు ఎవరు? యెహోషువ అనే ఈయన ఫస్ట్ ఏం చేస్తాడు ఇతను అంటే, మోషేకు పరిచారకుడు. మోషేకి ఏం చేస్తున్నాడు? పరిచారం అంటే అర్థం చెప్పాలి. మోషే గారు బట్టలు ఉతకమంటే బట్టలు ఉతకటం, అంతేనా? ఒరే వర్షం వస్తుంది బట్టలు మడతెట్టంటే బట్టలు మడతెట్టాలి, ఇంతేనా పరిచారం అంటే? అంటే సేవకుడు వెనకుండి సేవకుడి యొక్క అవసరతలన్నీ చూస్తున్నాడు పరిచారకుడు. మోషేకు పరిచారకుడును ఏమండి పరిచారకుడైన యెహోషువాను యవనస్తుడు. నేను మీకు మాట్లాడుతాను, ఈ కాలంలో ఏ యవనస్తుడైనా పరిచారం చేయడానికి ఇష్టపడతాడా? అసలు ఆడపిల్లలు ఉంటారండి ఇంట్లోనే తోటరాళ్ళు, ఇంట్లోనే చీపురు పట్టుకోరు. ఇంట్లో చీపురు పట్టుకొని వీళ్ళు గుళ్ళో ఎప్పుడైనా చీపురేస్తారని చూస్తానండి. ఆహా పాపం ఆ కష్టపడే 4-5 అక్కలు ఉంటారు, వాళ్ళే తుడుచుకుంటూ ఉంటారు. వీళ్ళు పని చేయడం చూడలేదండి నేను. అంటే ప్రతి యవ్వనస్తుడి నరంలో, ప్రతి యవ్వనస్తుడి ఆలోచనలో ఉండేది ఏంటంటే, నేను తుడిస్తే ఏమైపోతాను,
చీప్గా అయిపోతానేమో, నేను తడిబట్టేస్తానని చీప్గా చూస్తారేమో, నేను ఏదో డస్టింగ్ పెట్టి దేవుడి సన్నిధిలో ఏమన్నా తుడుస్తున్నాను అనుకోండి, నన్ను చిన్నగా చూస్తారేమో. అంతేనా? యవ్వనస్తులు అనేసరికి ఏ పనులు చేస్తారు చెప్పండి? ఏ పనులు చేస్తారు? పరిచారానికి సంబంధించిన పనుల్లో కల్లా ముందుకు వస్తారా? రారు. ఇక్కడ దేవుడు యెహోషువ అనేసరికి ఎవరు తర్వాత పొజిషన్ ఏంటి చెప్పండి? ఏంది? మోషే తర్వాత మోషే నాయకత్వాన్ని స్వీకరించాడుగా. మోషే మరణం తర్వాత ఇశ్రాయేలుని అంతా నడిపించింది ఎవరు? ఇప్పుడు యెహోషువ. ఆ యెహోషువ ముందు నాయకుడు కాదు, ఎవరు చెప్పండి? ఎవరికి పరిచారకుడు? సేవకుడికి పరిచారకుడు. పరిచారం చేశాడు, సేవకుడికి లోబడ్డాడు. ఏ టైంలో, ఏ పీరియడ్లో? యవ్వన కాలంలో లోబడి సేవకుడికి పరిచారం చేస్తున్నాడు. ఆ గుణాన్ని పట్టుకున్నాడండి దేవుడు. యవ్వన కాలంలో పరిచారం చేయటం అంటే లోబడే తత్వం. మోషే గారికి లోబడే తత్వం. మోషే గారికి సహకారిగా మారిపోయాడు ఒక యవ్వనస్తుడు. ఇది మరి మోషే గారికి ఉన్న శక్తిని బట్టి, మోషే గారికి ఉన్న విధిని బట్టి మారిపోయాడేమండి అని అనుకోవచ్చు. కానీ యెహోషువ పెరిగిన పరిస్థితులు ఎలాంటివంటే భయంకరమైన వ్యభిచారులు, దొంగలు, ద్రోహులు, తల్లి లేదు తండ్రి లేదు, అంతటి భయంకరమైన వ్యభిచారులతో పాటుగా ఒక్కడుగా పెరిగిన వాడు యెహోషువ. ఎలా చెప్తారని అంటారా? ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చాడు ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే గారి ద్వారా కదా. ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చానని చెప్పాడు దేవుడు బైబిల్లో? తిమోతికి రాసిన మొదటి పత్రిక. వాక్యం చూపిస్తాను, అంటే మనకు అన్ని వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా. ఆ ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం అనగా ఈ ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు ఉన్నాయి కదా. ఈ 5 కాండాలు ధర్మశాస్త్రం వాక్యం వాళ్ళకి ఇచ్చే టైంకి వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ ఎలాగుందో చెప్తున్నాడు. ఎలాగుందంట? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, మనుష్య చోరులు, అబద్ధికులు, అప్రమాణికులు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిని ఎడల అట్టివాడికి నియమింపబడెను. ధర్మశాస్త్రం ఎవరికంట? ఇప్పుడు మొత్తం సెంట్రల్ జైల్లో ఉన్నంత లిస్ట్ అంతా చదివాడు ఇక్కడైనా. ఈ లిస్ట్ ఏమండి? ఈ భయంకరమైన క్యారెక్టర్లన్నీ ఎక్కడ ఉంటాయి? మాతృహంతకులు, పితృహంతకులు, అంటే తల్లిని లేపేస్తాడు, తండ్రిని కూడా లేపేస్తాడు. స్త్రీతో స్త్రీ పోతుంది, పురుషుడితో పురుషుడు పోతారు. అంత భయంకరులుగా ఉన్నారు ఒకప్పుడు ఇశ్రాయేలీయులు, దేవుడి పిల్లలు. వీళ్ళెందుకండి ఇలా మారిపోయారంటారా? వీళ్ళెందుకు ఇలా మారిపోయారంటారా? సహవాస దోషం. ఎవరితో సహవాసం అంతా? 430 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు ఏమైనా మంచోళ్ళు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూస్తారా? లేవికాండం చూడండి, ఎంత భలే బైబిల్ భలే రాయించాడండి దేవుడు. లేవికాండం 18వ అధ్యాయము. అంటే వాళ్ళు ఎలాంటి సహవాసం పట్టి ఇలా మారిపోయారో, ఎంత క్రూరులైపోయారో, తర్వాత దేవుడు వాళ్ళని ఎలా మార్చుకున్నాడో చెప్తున్నాడు. లేవికాండం 18వ అధ్యాయము 6వ వచనం చూడండి. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదమును తీయుటకు వారిని సమీపింపకూడదు. ఏమండి? మీరు ఎక్కడి నుంచి రాసుకోవాలి అంటే 18వ అధ్యాయము మీరు పైన కూడా చదివితే మీకు అర్థమైపోద్ది. ఇది ఐగుప్తుల గురించి చెప్తున్నాడు అన్నట్టుగా మీరు పైన చూస్తే 18వ వచనం మొదటిలో, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, మీ దేవుడైన యెహోవానని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. ఇలా ఎక్కడ నివసించారు 430 సంవత్సరాలు?
ఐగుప్తులో. ఆ దేశానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏంటి ఆచారాలు? నచ్చితే తల్లి దగ్గరికైనా వెళ్ళిపోతాడు, తండ్రి దగ్గరికైనా వెళ్ళిపోతాడు, తండ్రినైనా చంపేస్తాడు, తల్లినైనా చంపేస్తాడు. ఆ భయంకరుల ఐగుప్తీయులంతా. ఆ ఐగుప్తీయుల మధ్య వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి ఎంతకాలం ఉన్నారు అక్కడ? 430 సంవత్సరాలు ఉండేసరికి వాళ్ళ పాపాలన్నీ వీళ్ళకి అంటుకున్నాయండి. మీకు ఇందాక ప్రారంభంలో చెప్పాను కదా, ఇవే ఉదాహరణలు ప్రారంభంలో చెప్పాను మీకు. ఎరా బొత్తిగా బీరు కూడా తాగట్లేదురా అన్నాడు అనుకోండి, తాగుబోతుల సమూహం అంతా వచ్చి ఇటు దగ్గరికి. ఇటు స్టార్టింగ్లో స్టిఫ్గా గట్టిగానే నిలబడతాడు. ఇక పదే అడిగేసరికి ఎరా మగడు కదా అంటాడు అంతే. ఓ రోజు ఇంకా అక్కడ కొన్న నిగ్రహం అంతా తుస్సుమని జారిపోయి తండ్రా బాటిల్ అంటాడు అంతే, అయిపోయి. అలా ఇశ్రాయేల్ అంతా ఒకప్పుడు దేవుడి పిల్లలే, అబ్రహాం సంతానమే, మంచోళ్ళే. ఈ సహవాస దోషం భయంకరుల మధ్యలో 430 సంవత్సరాలు ఉండటం వలన వాళ్ళు కొన్న ఈ భయంకరమైన లక్షణాలన్నీ వీళ్ళకి వచ్చేసాయి. మీరు ఐగుప్తులో ఉన్న దేశం యొక్క ఆచారాల చొప్పున మీరు చేయకూడదు. ఎందుకంటే నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశం యొక్క ఆచారాల చొప్పున కూడా మీరు అక్కడ దేశం, ఆ దేశం నుండి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి పట్టుకెళ్తున్నాను మిమ్మల్ని? కనాను దేశం. ఆల్రెడీ ఈ కనాను దేశంలో కొంతమంది నివసిస్తున్నారు. వాళ్ళు అలాంటి దుర్మార్గులే. అంటే లోకం అంతా ఎప్పుడు పాడైపోయింది చెప్పండి? ఐగుప్తు దేశం అలాంటిదే, కనాను దేశం అలాంటిదే అంటున్నాడు. అంటే అప్పటికే సర్వలోకం అంతా ఏమైంది? నాశనమైంది. అప్పటికే నాశనం అయిపోతే ఇప్పుడు బాగుంటుందా? మీరు ఆలోచించండి. అంటే మన తాతల ముత్తాతల కాలం నాటికే వ్యభిచారాలు, దొంగతనాలు భయంకరంగా మారిపోయాయండి. మా చిన్నప్పుడు, నా చిన్నతనంలో, మీ చిన్నతనంలో కూడా మీకు తెలుసు, ఒరే పలానా రూట్లో 6, 5 దాటితే వెళ్ళకూడదురా అని చెప్పేవారు. ఎందుకు వెళ్ళకూడదు? అక్కడ బందిపోటు దొంగలు రెడీగా ఉండి ఎవడు ఒంటరిగా వస్తే వాడిని ఏమంటే నలిపేయటం, వాడి దగ్గర ఉన్న సొమ్ము అంతా దోచుకోవడం. అక్కడి నుంచి ఆలీబాబా 40 దొంగలు ఎలాగొచ్చాయి ఈ సినిమాలన్నీ? అంటే దోచుకోవటం, హత్యలు, మానభంగాలు, వ్యభిచారాలు అనేవి అప్పటి నుంచే ఉన్నాయి. అలాంటి వాళ్ళ మధ్యలో మీరు ఉండిపోయారు కనుక దేవుడు పిల్లలుగా స్ట్రిక్ట్గా నేను మీకు జారీ చేస్తున్న రూల్స్ ఏంటంటే, ఇప్పుడు చెప్తాడు 6వ వచనం నుంచి ఏమని? ఇదిగో వాళ్ళు చేసినట్టుగా మీరు చేయకూడదు పాపాలు. 6వ వచనం చెప్తున్నాడు ఏమని? మీలో ఎవరినో తన రక్త సంబంధుల మానాఛాదమును మీరు తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను, జాగ్రత్త, నా చేతుల్లో ఉన్నారు మీరు జాగ్రత్త. పాపాలు చేయకండి, తప్పులు చేయకండి, నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతకండి. భూమి మీద ఉన్నంత కాలం తప్పులు చేసి బ్రతికేసామా, మరణం తర్వాత పట్టుకుని ఆయన ఉన్నాడు, నేను యెహోవాను, జాగ్రత్త, తప్పు చేయొద్దని ముందే హెచ్చరిస్తున్నాను అని తన పిల్లల్ని భద్రం చేసుకుంటూ వెళుతున్నాడు. అలా మీరు చదవండి. 6 చదవండి, 7 చదవండి, 8 చదవండి. 8వ చూడండి అంటాడు, నీ తండ్రి భార్య మానాఛాదమును మీరు తీయకూడదు. తండ్రి భార్యతో కూడా పోతున్నారంట. పినతల్లి, తల్లి లేదు, తండ్రి లేదు, భయంకరులు వాళ్ళంతా. మీరు అలా చదువుకుంటారండి. 10 చదవండి, 11 చదవండి, 12 చదవండి, 13, 14, 15, 16 ఈ భయంకరమైన పాపపు కోపం అంతా చెప్తాడండి ఇక్కడ. చెప్పి 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 18కి వచ్చేసరికి ఒక మాట అంటాడండి. 18, 19 అలా మీరు చదువుకుంటూ వచ్చేస్తే మనం డైరెక్ట్గా 21 చూద్దాం. 21 అండి. ఈ పాపాలు చేయటమే కాకుండా వాళ్ళు ఇంకేం ఘనకార్యాలు చేస్తున్నాడో 21లో చెప్తున్నాడు దేవుడు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మెలేకు నిమిత్తము అగ్నిగుండము దాటించకూడదు. మెలేకు అంటే ఆ రోజున్న ఒక దేవత పేరండి. అది పసిపెట్టలండి, పసిగుడ్డుల్ని అగ్నిగుండంలో వేసేస్తున్నారు. ఎందుకురా అగ్నిగుండంలో వేసేసావంటే, మాకు అగ్నిగుండంలో వేయటం వల్ల మా పాపాలు పోయి ఆ దేవత మమ్మల్ని కరుణిస్తుంది అని దేవుడిచ్చిన గర్భఫలాలనండి అగ్నిగుండంలో వేసేస్తున్నారు. మిజకాలంలో నిన్న మొన్న వార్తల్లో చదివానండి. ఒక పసిబిడ్డని క్షుద్ర పూజల పేరట బలిచ్చేశారు. చిన్న బిడ్డని బలిచ్చేశారండి. ఎందుకురా బలిచ్చేశారంటే, వాడు నెత్తి మీద 3 సుళ్ళు ఉన్నాయంట. నెత్తి మీద సుళ్ళు ఉంటాయి కదండి, ఇక్కడ జుట్టు దూకునే దగ్గర సుడు ఉంటుంది కదా. యాక్చువల్గా అందరికీ ఎన్ని ఉంటాయి చెప్పండి? 1 ఉంటుంది. మహా అయితే అక్కడక్కడే 2 కనపడతాయి ఒక్కొక్కడికి. ఇక్కడ సూడు కనపడుతుంది, ఇక్కడ సూడు కనపడుతుంది. సూడు అంటే జస్ట్ ఆ వెంట్రుకలన్నీ ఒక చోట ఇలాగా ఏమంటే ఉండే చోటు అండి. అక్కడ లేకుండా ఇలాగా సుడిగుండంలా కనపడుతుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది అందరికీ. కొంతమందికి ఇటుపక్క కూడా వస్తుంది. ఆ పుట్టిన బిడ్డ కంటే ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది, 3 ఉన్నాయి ఆడికి. క్షుద్ర పూజలు చేసేవాడు అన్నాడంట,
మీ ఓడు మామూలు జాతకుడు కాదు, వాడిని బలిచ్చారా మీరు కోటీశ్వర్లు అయిపోతారు అన్నారంట. అంతేనండి, ఆ 3 సుళ్ళు ఉన్నాయని చెప్పి పసిబిడ్డని వేసారు వాళ్ళు. అంటే బిడ్డలను చంపుకునే సంస్కృతి ఎక్కడదంటే ఇది పురాతన కాలం నుండి వస్తుంది. నా బిడ్డలను కనుక మీరు అలా చేశారా మీ తోలు తీసేస్తానంటున్నాడు ఇశ్రాయేలుతో. నా బిడ్డలు వాళ్ళు మీ గర్భంలో కడతాను, వాళ్ళు చిచ్చినట్టుగా బలులు అర్పణలు అనవసరమైన భయంకరమైన పనులు మీరు చేయకండి, ఆ పాపాలు మీరు చేయకండి. 21 చూడండి ఏమన్నాడు, నీవు ఏమాత్రమును నీ సంతానమును మిలేకి నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రత పరచకూడదు. ఆ బిడ్డను బలి ఇవ్వటం అంటే దేవుడి నామాన్ని అపవిత్రం చేయటం. బిడ్డను బలిచ్చుకుని నేను నీకు ఇచ్చేదే ఉందిరా, నేను ఇచ్చిన బిడ్డ నాకివ్వటం ఏంట్రా బలిగా, మళ్ళీ నా బిడ్డలు రావాళ్ళు నాకే బలిస్తారా మళ్ళీ? ఆ బిడ్డను ఎందుకు ఇచ్చాను మీకు? వాడిని చక్కగా పెంచమని, నా గురించి చెప్పమని, పాపాల వైపు వెళ్ళకుండా కాచుకోమని. వాడిని బలేసేస్తారా, బిడ్డలను బలేసేస్తారా? వద్దు, తప్పు చేయకండి, పాపాలు మీరు చేయకండి అన్నాడు. 22 స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. స్త్రీలు వెళ్ళిపోతున్నారు, పురుషులు వెళ్ళిపోతున్నారు అంటే వద్దు. ఇవన్నీ చెప్పాడండి. ఇవి ఈ లిస్టు ఇంకా మీరు చదవండి. 23 చదవండి, 24 చదవండి. 24 చూడండి ఏమంటాడు. 24లో వీటిలో దేని వలనను అపవిత్రత కలగజేసుకొనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైపోయారు. ఈ పాపాలు చేసి వాళ్ళు అపవిత్రులయ్యారు, అందుకే వాళ్ళని ఎల్లగొట్టేస్తున్నాను, వాళ్ళని ఎల్లగొట్టి నేను మీకు ఈ దేశాన్ని ఇస్తున్నాను కనుక మీరు ఆ పాపాలు నా దగ్గర చేయకండి. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను చెప్పండి. ఇప్పుడు మన హీరో ఎవరు? ఇప్పుడు యెహోషువ గారి గురించి. అంటే యెహోషువ పెరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాను ఇప్పుడు మీకు. ఎలాగున్నాయి? మంచి పరిస్థితులా? నన్ను ఏం చేయమంటారండి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అలాగే ఉన్నారండి అంటారుగా చాలామంది తప్పించుకోవడానికి. ఏమండి, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కూడా పాపం చేసేస్తావా? మరి ఇప్పుడు నువ్వు ఒకవేళ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదని అనుకుంటే ఇప్పుడు యెహోషువ కూడా ఏమైపోవాలి వాళ్ళతో పాటు? దొంగగానో వ్యభిచారిగానో నరహంతకుడిగానో ఉండాలి. ఒకవేళ అలా ఉంటే దేవుడు ఆ మంచి స్థానానికి యవ్వనస్తుడైన యెహోషువని తీసుకొస్తాడా? మనము సమాజాన్ని మార్చడానికి ఉన్నాం, సమాజానికి మంచి చెప్పడం కోసం ఉన్నాం తప్ప సమాజం దగ్గర నుంచి చెడు నేర్చుకోవడానికి మనం లేవండి. చెడును చెడుగా ఖండించి ఇది తప్పు చేయకూడదు మీరని నువ్వు నిలబడితే నీ చుట్టూ ఉన్న 10 మంది నిలబడకపోవచ్చు, కానీ అందులో కనీసం ఒకడైనా ఎవడు అందరినీ రక్షించేస్తాం మనం? అందరూ మారిపోమంటే అందరూ మారిపోతారా? మారండి, ఎవడు మారడు. మీకు చెప్తున్నాను, తండ్రి ఆకర్షణలో ఉంటేనే తప్ప వాడు మారడు. రాసి పెట్టుకోండి. యేసు ప్రభు దగ్గరికి ఎవడైనా రావాలి అంటే ముందు వాడికి దేవుడు ఆయనను పుట్టించిన ఆ తండ్రి కనికరం వాడి మీద ఉంటేనే తప్ప వాడు దేవుడి దగ్గరికి రాడు. యేసు ప్రభు చెప్పాడుగా, ఎవడైనా నా తండ్రి ఆకర్షించితేనే తప్ప వాడు నా యొద్దకు రాడు. నా దగ్గరికి రావాలంటే ముందు వాడు ఎక్కడ ఉండాలి? తండ్రి లిస్టులో ఉండాలి. లిస్టులో ఉన్నవాడు వస్తాడు, బాగుపడతాడు, వాడి కుటుంబం బాగుపడుతుంది, వాడి పిల్లలు బాగుపడతారు, భూమి మీద చక్కగా బ్రతుకుతారు, పరలోకానికి కూడా వస్తారు. నా లిస్టులో ఉంటే. నా లిస్టులో లేనోడి కోసం నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వాడు నా యొద్దకు రాడు. కనుక పాపం చేస్తున్న వాడిని పాపము అని ఎత్తి చూపించి పాపం నుంచి మళ్లించవలసిన వాడు క్రైస్తవుడు. నిజంగా యెహోషువ చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా, యెహోషువ చుట్టూ ఎంత భయంకరమైన పాపాలు ఉన్నా ఎలా కాపాడబడ్డాడు యెహోషువ అంటే సూపర్ సీక్రెట్ చెప్తున్నాను. ఈ సీక్రెట్ మీరు ఫాలో అవ్వండి, అసలు ఆ పాపపు ఛాయలు కూడా మన మీద పడవు. ఎలా పడలేదు తెలుసండి? యెహోషువ మీద మహాసంగ్రామం జరుగుతుంది. ఆ రోజు మోషే జరిగిస్తున్నాడు ఆ మహాసంగ్రామం. ఏంటా మహాసంగ్రామం అంటే ఈ 6 లక్షల మందిని నడిపించడానికి, ఈ సంఘాన్ని నడిపించడానికి మోషే కష్టపడుతుంటే పాపాలు చేయటం అటుంచి వీళ్ళు పూర్తిగా దేనిలో లీనమైపోయారు యెహోషువ కాలేబు అంటే సంఘానికి సంబంధించిన పనుల్లో లీనమైపోయారు. పాపాలు వాళ్ళ కంటికి కూడా కనపడలేదు. ఇప్పుడు ఎక్కడికి పంపించాలన్నా ఎవరి పేరు ఎత్తుతాడు చెప్పండి? మోషే ముందు కాలేబు, యెహోషువ రండి అయినా ఆ దేశాన్ని మీరు చూసి రావాలంటాడు. అంటే పాపం చేయకూడదు, ఈరోజు మనం తప్పు చేయకూడదు అంటే మనం ఎక్కువగా ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు
దేవుడి పని నీకు ఉందనుకోండి, పాపాల వైపు ఆలోచనే ఉండదు. పాపాలు చేయాలన్న ఆలోచనలే ఉండవు. ఇంకెక్కడ నీకు టైం లేదుగా. నీ టైంని అంతా దేనికి వాడుతున్నావు? బైబిల్ చదువుకోవడానికి వాడుతున్నావు, ప్రసంగాలు వినడానికి వాడుతున్నావు, దేవుడి గురించి ఆలోచించడానికి వాడుతున్నావు. నీకు ఇక పాపం చేయడానికి టైం ఎక్కడిది? యెహోషువ పాపంలో ఎందుకు చిక్కుకోలేదు అంటే, ఎప్పుడైతే మోషే వచ్చి దేవుడు పనిని ప్రారంభించాడో, పనిలో వెళ్ళిపోతాను నేను, నాకేమొద్దు అనుకున్నాడు, పనే జీవితం చేసుకున్నాడు. తన యవ్వన కాలాన్ని మోషే దగ్గర పరిచారంతో ప్రారంభించిన యెహోషువ తర్వాత భవిష్యత్తులో మహానాయకుడిగా ఎదిగిపోయాడు. కారణం, పాపాలలో ఉన్నాడు, పాపులతోనే ఉన్నాడు. ఎప్పుడైతే పని దొరికిందో పూర్తిగా పాపాలను ఏం చేశాడు? విసర్జించాడు. మనం ఏంటంటే ఇటు వాక్యం వింటాం, ఇటు దేవుడు పని చేస్తాం, అప్పుడప్పుడు ఒక కన్ను అటేస్తాం. అందుకే అటు ఆ పాపాన్ని విడిచిపెట్టలేరు, ఇటు ఈ దేవుడి పనులు పూర్తిగా. ఇదే జరుగుతుంది ప్రతి చోట. ప్రసంగం విన్నప్పుడు వేడెక్కిపోయి ఇంకేమీ లేదనుకోవాలి, బయటికి వెళ్ళి పాపం కనపడగానే అందులో పడిపోవాలి. ఇంకెక్కడ ఎదుగుతాం చెప్పండి? ఇంకెక్కడ ఎదుగుతాం? ఇక్కడ వింటున్నంతసేపు, ప్రసంగం వింటున్నంతసేపు వేడెక్కిపోయి ఏవేవో నిర్ణయాలు హృదయంలో తీసుకున్న నిర్ణయాలను బయటకు వెళ్ళి పాపపు ప్రపంచంలో అమలు చేయలేని పరిస్థితిలోనికి మనం అంత వెళ్ళిపోయాం. వింటాం, చేయాలనుకుంటున్నాం. యెహోషువ గురించి చెప్పినప్పుడు యెహోషువలా నిలబడాలి, మోషే గారి గురించి చెప్పినప్పుడు మోషే గారిలో నిలబడాలి అనుకుంటున్నాం. ఎందుకు అమలు చేయలేకపోతున్నాం అంటే, బయటకు వెళ్ళగానే చుట్టూ ఉన్న పాపం, చుట్టూ ఉన్న ఆశలు, చుట్టూ ఉన్న వలయాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే తొక్కేస్తున్నాయి. యేసుప్రభు చెప్పాడు మంచి ఉపమానం, విత్తనాల ఉపమానం. గంట సేపు చెప్పాను నేను ఆరాధనలో, మీరు అందరికి బాగా ఎక్కించాను. అది చల్లాడు విత్తనాలు, దేవుడు చల్లుతున్నాడు. విత్తనం అనగానే ఏంటి? వాక్యం. ఇప్పుడు పొలం ఏది? మీ హృదయాలు. ఇప్పుడు పొలంలో విత్తనాలు పడగానే విత్తనాలను ఎత్తుకుపోవడానికి రెడీగా ఒకడు ఉంటాడు. ఎవడు? సైతానుగాడు. అమ్మ ఏం పాఠం వేసేసాడు నాయన వీడు, ఇప్పుడు యాంటీ పాఠం ఏం రెడీ చేయాలని అది ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఇక్కడ పాఠం వింటున్నారండి, దేవుడు పనిలోకి వచ్చేయాలి, పాపాల నుంచి దూరం జరిగిపోవాలని పాఠం వింటున్నారుగా. మీకు బయటికి వెళ్ళంగానే యాంటీ టాబ్లెట్ రెడీ చేస్తాడు. అలాగే చెప్తారండి. ఎప్పుడు దేవుడు పని అంటే నీ కుటుంబం ఏమైపోవాలి, ఒకసారి నీ పిల్లోడు మొహం చూడు, అటు సరైన బట్టలు ఉన్నాయా, అటు సరైన చదువు ఉందా అంటాడు. అంతే. ఏ తుస్సు. ఇక్కడ గంట సేపు గొంతు చించుకున్న ప్రసంగం అంతా వాడేసిన ఒక్క ట్యాబ్లెట్కి ప్రసంగం మొత్తం ఎగిరిపోయింది. లేదా ఎవరిదో మొక్క కట్ చేసి పంపిస్తాడు, ఒక మొక్క. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నమ్ముకుంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడిని నమ్ముకుంటే నీకు కొదివే ఉండదు అనగానే ఈ ప్రసంగం ఎలాగుంది ఇక్కడ? దేవుడి కోసం నువ్వు చేయరా, నీకు ఉన్నవన్నీ విడిచిపెట్టరా అని ఈ ప్రసంగం ఉంటే, అక్కడికి వెళ్ళిగానే ఆ మొక్క 4 నిమిషాలు మొక్క పంపించగానే ఏమోనండి ఇది ఎలాగుంది, అది అలాగుంది, చూద్దాంలే తర్వాత. ఏది ఎగిరిపోయింది ఇప్పుడు? 4 నిమిషాల మొక్క వచ్చి గంట సేపు నేను వచ్చి ఏమండి అరిచి చెప్పిన ప్రసంగం అంతా. అందుకే సైతాన్ గారు చాలా తెలివైనడు. ఆడు తెలివిని గమనించి అంతకంటే అడ్వాన్స్డ్గా దేవుడు వాక్యాలు రాస్తాడు మనకి. ఏమని? మీ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోయేవాడు ఒకడు ఉన్నాడు. విత్తబడిన వాక్యం మంచి నేలను పడుతుందంట, తర్వాత ఎక్కడ పడుతుంది అన్నాడు? రాతి నేలను పడుతుందంట, తర్వాత ముళ్ళ పొదల్లో పడుతుందంట. ఏంటయ్యా రాతి నేల అంటే ఏం చెప్పాడు? వెంటనే ఏదో చేయాలని పాల పొంగినట్టుగా అలా పొంగగానే పైనుంచి ఎవడో నీళ్ళు చల్లుతాడు. ఎవడు పాల పొంగి ఎలాగవుతుంది? కింద మంట పెంచగానే ఇంక అసలు నాకు ఎవడు అడ్లేడు అన్నట్టుగా అవుతుంది అలా పైకి. ఆడుకో నీళ్ళేగానే. చాలామంది ప్రసంగాలు విన్న తర్వాత వేడెక్కిపోయి ఏదో బ్రతకాలి దేవుడి కొరకు నిలబడాలనగానే ఏదో ఒక నీళ్లు చల్లుతున్నాడండి. ఉద్యోగం రూపంలోనా, వ్యాపారం రూపంలోనా, అప్పుల రూపంలోనా, ఆరోగ్య సమస్యల రూపంలోనా, కుటుంబం రూపంలోనా, వ్యక్తుల రూపంలోనా అలా చల్లగానే పొంగి ఏమైపోతుంది? వెళ్ళిపోయింది. వీళ్ళు విన్న వాక్య ప్రకారం బ్రతకలేకపోతున్నారు. ఎందుకు అంటే పడింది ఎక్కడది? రాతి నేల. రాతి నేలలో విత్తనం పడితే బ్రతుకుతుందా? రాతి పైన కొద్దిగా మట్టి ఉంటుంది, మట్టి ఉన్నలాగా మొలకొచ్చేస్తుంది. కిందకి వేరు తన్నుకుందాం అనేసరికి ఏదడ్డు వస్తుంది అక్కడ? రాయి. నిలబడదు. కొద్ది రోజులు వస్తారు, తర్వాత మళ్ళీ కనపడరు. మీరు చూడండి, మన జర్నీలోనే ఎంతోమంది మనతో పాటు వచ్చారు, తర్వాత వెళ్ళిపోయారు. అంటే కింద ఏమి లేదు చెప్పండి, వాళ్ళకి ఏమి లేదు, మట్టి లేదు, ఏముంది? రాతి నేల. రాతి నేల అనగానే మీరు నేల తీసుకోకూడదు. దేన్ని తీసుకోవాలా
అంటే ఇప్పుడు హృదయం ఎలాగుంది ఇప్పుడు? అది ఎలా మారింది? బండగా మారిపోయింది. అందుకే నాయన నువ్వు నార్మల్గా వేస్తే అవ్వట్లేదంటే సుత్తట్టుకునేలు కూడా అని చెప్పాడు. అంటే బండబారిపోయిన గుండెలను దేం చేయమన్నాడు? వాక్యంతో. వాక్యం అనేది సుత్తి కొట్టు నాయన కొట్టు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అంటే పడదు. నేను చంపేస్తాడు, నరికేస్తాడు, వేసేస్తాడని చెప్పాలి. అప్పుడు కానీ పగలదు నాయన ఆడు గుండె. ఆడికి ఆ ప్రసంగాలు అన్నాడు. జయశాల్ గారి ప్రసంగాలు చూడండి, ఆదివారం రోజు ఎలా ఒక్కొక్క నరికేస్తాడు రా దేవుడు అంటాడు అంతే. ఇంకా అది పడితే కానీ పగలలేదు, మరి ఏం చేస్తాడు ఆయన? గుండెలు ఎలా మారిపోయాయంటే మంచి చెబితే చెవులకి ఎక్కని రాతి గుండెలుగా మారాయి. కనుక వాడు బ్రతకడు, దేవుళ్ళలోకి రాడు. తర్వాత ఏం నెల అన్నాడు? ముళ్ళ పొదలు అంటే కరెక్ట్గా అంతా కింద బేస్మెంట్ అంతా బాగానే ఉంది, మొక్కలు అడిపోయినాయి. ఈ మొక్కడగానే పక్కన నువ్వేట్రా మొక్క వేసావు, నేనేస్తానని ఆడేసాడు మొక్క. ఎవడు? సైతాన్ గడు. తులసి మొక్క స్పీడ్గా ఏమన్నా పెరుగుతుందా? గడ్డి మొక్క స్పీడ్గా పెరుగుతుందా? గడ్డి మొక్క పెరిగిపోద్ది, తులసి మొక్క లేట్ అవుద్ది. కానీ రెండాట్లో ఏదో ఉపయోగపడుతుంది చెప్పండి? తులసి మొక్క. నువ్వు ఇలా తులసి మొక్క నాటగానే పక్కనే వాడు వచ్చి గడ్డేసేస్తాడు. ఇంకా గడ్డి మొక్క అనగానే ఈరోజు చూసి రేపు చూసారుగా అంత ఎత్తున ఉంటుంది. అది పెరిగిపోయి వేసిన తులసి మొక్కను ఏం చేస్తుంది? అది చంపేస్తుంది. మా ఇంటికి వచ్చారు కదండి మీలో చాలామంది. మా ఇంటి ముందు ఎందుకు పనికిరావు ఒక చెట్టు ఉంటుంది. ఎంత ఎత్తు ఉంటుంది అది? మీరు 2 రోజులు విడిచిపెడితే చాలండి ఇలా కొమ్మలేసేస్తుంది. అసలు ఎందుకు పనికిరాని కొమ్మలు, ఒక పువ్వు ఉండదు, కాయ ఉండదు, అవి మనకు పనికిరావు. ఆ కింద ఉంటాయండి టమాటా మొక్క, వంకాయ మొక్క, ఏమైనా రోజా పువ్వులు, కరివేపాకు వేసుకుంటే ఇది ఎంత అయిపోయి అసలు ఆ మొక్కలను పెరగనవద్దు. అందుకే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఏం చేస్తామంటే దాన్ని కత్తించుకొని నరికేస్తాను నేను. అప్పుడు ఎండ పడుతుంది, కింద ఉన్న ఈ మొక్క పెరుగుతుంది. ఈరోజు దేవుడి వాక్యం మన హృదయంలో పడుతుంది. బ్రతకాలి, దేవుడి కోసం నిలబడాలని ఉంటుంది. వెంటనే పక్కని వేరే మొక్కలు వస్తున్నాయి, ముళ్ళ పొదలు. ఏంటా ముళ్ళ పొదలు అన్నాడు? ఐహిక విచారాలు, ఈ లోకానికి సంబంధించిన చింతలు. ఎలా బ్రతకాలి, దేవుడి కోసం వెళ్ళిపోతే నేను ఎలా జీవించాలి, ఎలా తినాలి, ఎలా త్రాగాలి, అందరితో పాటు నేను గెటాన్ అవ్వాలంటే మరి నాకు ఏదో ఉండాలి కదా. ఎప్పుడు దేవుడు అంటే ఎలాగా? ఇవేనా ఐహిక విచారాలంటే? ఇవి నిన్ను దేవుడిలో ఎదుగుదామనుకున్న నిన్ను ఇవేం చేస్తున్నాయి? చంపేస్తున్నాయి. నిజంగానండి. వీటన్నిటిని తట్టుకొని జయించి నిలబడిన వాడు యెహోషువ. చుట్టూ పాపమే, చుట్టూ నేరస్తులే, చుట్టూ దుర్మార్గులే, చుట్టూ భయంకరులే, కానీ అన్నిటినీ తట్టుకొని దేవుడి పనిలో నిలబడగలిగాడు యెహోషువ. అంటే కారణం మోషేను చూస్తున్నాడు. మోషే దేవుడి పనిలో విరివిగా వెళ్ళిపోతున్నాడు. అమ్మో ఈయన దేవుడి పనిలో వెళ్ళిపోతున్నాడు, ఈయన వెనకాల నేను వెళ్ళిపోతే చాలు అనుకున్నాడు. పరిచారం దగ్గర స్టార్ట్ అయ్యాడు మోషే దగ్గర. ఏమంటే ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమంటే ఒక టైంలోనండి ఒక మంచి సందర్భం చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. ఈ మోషే మీద తిరగబడిపోయారండి ఒక టైంలో వీళ్ళంతా. మొత్తం ఈ ఇశ్రాయేల్ ప్రజలంతా మోషే మీద తిరగబడిపోయి ఏం మాట్లాడుకుంటున్నారంటే, అసలు ఈ మోషే మనల్ని బాగు చేయడానికి తీసుకురాలేదు, చంపేయడానికి తీసుకొచ్చాడు. ఏదో దేశానికి తీసుకెళ్తానంటున్నాడు. వాళ్ళు మనకంటే బలవంతులు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లల్ని చంపేస్తారని, మా భార్యలను చంపేస్తారు, మేము రాము. మేము ఇంకొక లీడర్ని రెడీ చేసుకుని ఆ లీడర్ నాయకత్వంలో మేము వచ్చినట్టుగా రివర్స్లో వెనక్కి వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్ళిపోతామని మోషే మీద తిరగబడిపోయారండి. నిజంగా ఆ టైంలో ఆ సర్వ సమాజం ఎదుట నిలబడి మోషే పక్షాన్ని యుద్ధం చేసింది ఎవరో తెలుసండి? అందులో యెహోషువ ఉన్నాడండి. ఎంత బాగుంటుందో సందర్భం అంటే, సంఖ్యాకాండం చూడండి మీరు ఒకసారి, 14వ అధ్యాయము. అంటే సేవలోనికి వచ్చి సేవలో ఎంత గొప్పవాడైపోతున్నాడో. ఏమంటే పాపాలలో ఉండి పాపాలన్నిటిని విడిచిపెట్టి ఒక దైవ సేవకుడు వెంటున్నందుకు ఇతనిలో మార్పు అనేది ఎంత గొప్పగా వచ్చేసిందో యెహోషువలో మీరు చూస్తారండి. 14వ అధ్యాయంలో మీరు మొదటి నుంచి చదివితే ఇవన్నీ అర్థమవుతాయి. మీరు 4వ వచనం చదివితే ఒక మాట చూడండి. 4వ వచనంలో 4వ వచనం అండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 4వ వచనం. వారు మనకు నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరుగు వెళ్ళుదామని ఒకనితో ఒకను చెప్పుకొనగా. అంటే ఎవరిని పక్కకు దూసారు ఇప్పుడు? మోషే లీడర్షిప్ మనకు వర్కౌట్ అవ్వట్లేదు. ఈయన ఎప్పుడు మంచి అంటాడు, దేవుడు అంటాడు, అట్టే అంటున్నాడు. ఇది మనకు వర్కౌట్ అయ్యేటట్టు లేదు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొక నాయకుడిని మనం ఏర్పాటు చేసుకుని ఎటు వెళ్ళిపోదాం? తిరిగి మరలా రివర్స్లో వెనక్కి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం. చూడండి, అప్పుడు అనుకుంటున్నప్పుడు ఒకరితో ఒకడు
చెప్పుకొనుచుండగా 5వ వచనం, మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సంఘము ఎదుట సాగిలపడిరి. అబ్బా, నాయకుడు, కష్టపడుతున్న నాయకుడు సంఘానికి ఏం చేశాడంట? సాగిలపడ్డాడు. తప్పు చేయకండి, పాపం చేయకండి, వద్దు, మనం తీసుకుంటున్న నిర్ణయం తప్పు అని సాగిలపడి, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారందరిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, వాళ్ళు సాగిల పడుతుంటే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? యవ్వనస్తులు సంఘం ఎదుట బట్టలు చింపుకుంటున్నారంట. లైవ్లో ఆలోచించాలి మీరు, ఇది ఏదో చదువుకోవటం కాదు. సంఘం పాడైపోతుందని, సంఘం భ్రష్టు పట్టిపోతుందని, సంఘం దేవుడికి భిన్నంగా, ఆయనేమో దేవుడు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్దామంటే వీళ్ళు మళ్ళీ వచ్చిన దారిలో వెళ్ళిపోతానని అంటున్నారన్న బాధతో యవ్వనస్తులైన వీళ్ళు సంఘం ఎదుట ఏం చేస్తున్నారంట? బట్టలు చింపుకుంటున్నారంట. ఏంటండి అంత ప్రేమ ఏంటండి ప్రజల మీద? అంత ప్రేమ ఏంటండి మోషే మీద? నా ప్రభు, నా పరిచారకుడు, సేవకుడు అక్కడ మోకాళ్ళు వేసాడు, సంఘమా మీరు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నారని. ఎవడు పరిచారకుడు కదా, మోషే పరిచారకుడు కదా. బట్టలు చింపుకుంటున్నారంట. మీరు ఎందుకు తప్పు చేస్తున్నారు అంటే, దేవుని పని ఎడల, సంఘం ఎడల ఎంత బాధ్యత కలిగిన వారిగా ఎదిగిపోయారో మీరు చూడండి యవనస్తులు. అందుకేనండి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళల్లో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళింది ఎంతమంది? ఎవరు చెప్పండి? ఈ బట్టలు చింపుకున్న వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళందరిని అరణ్యంలో కండలు 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 కండలుగా నరికాడు దేవుడు. లేపేసాడండి వీళ్ళందరినీ, ఎవరిని వెళ్ళనివ్వలేదు. ఎవడు మీకు మాట అడుగుతున్నాను ఇప్పుడు, పక్కనే ఉన్న దేశానికి అన్ని లక్షల మంది బయలుదేరి ఎవడు దేవుడి ఆజ్ఞలకు లోబడి ఉండలేక పక్కనున్న దేశాన్నే చేరుకోవడం వాళ్ళకి కష్టమైతే, ఈరోజు మనమంతా దేన్ని చేరుకోవాలి చెప్పండి? ఈ లోకాన్ని కాదు, ఏ లోకాన్ని? ఆత్మలో ఉన్న పరలోకం చేరుకోవటం ఈ టైంలో, ఇప్పుడున్న పీరియడ్లో ఎంత కష్టమో మీరంతా ప్రసంగం వింటున్నా, మీరంతా ఒక్కసారి ఆలోచించాలి. పక్కనే ఉన్న దేశం చేరుకోలేక లక్షల మంది చచ్చిపోయారు దేవుడి మాటలకు లోబడి ఉండలేక. ఇప్పుడు మనం చేరుకోవాల్సింది ఎక్కడికి? ఈ లోకం కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి మహాలోకం, ఆత్మల లోకం, పరలోకం చేరుకోవాలి అంటే దేవుడిలో ఎంత భయంతో ఉండాలి, దేవుడిలో ఎంత భక్తితో ఉండాలి, దేవుడి వాక్యానికి ఎంత లోబడాలి, దేవుడు చేయమన్న ప్రతిదీ చేస్తున్నానా లేదా అని ప్రతి దినము మనల్ని మనము ఎంతగా పరీక్షించుకోవాలి. ఒక్క క్షణం ఆలోచించండి మీరు. ఈరోజు నేను చేస్తున్నాను పర్ఫెక్ట్గా, నేను దేవుడి పని చేస్తున్నానా? నా శక్తి లోపం లేకుండా దేవుడి పని ఎలా చేయమన్నాడు? ఖాళీగా ఉన్నప్పుడు చేయండి అన్నాడా? దేవుడి పని ఎలా చేయమని చెప్పాడు చెప్పండి బైబిల్లో? ఏమండి ఆ మాట చూస్తారా? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయమా 10వ వచనం అండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను అన్నాడు. ఏ పని అయినా అంటే దేవుడి పని రకరకాలుగా దొరుకుతుంది. నేను పనివాడిని మీతో పాటు. దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటంటే బోధించే పని. ఇంకొకరికి కెమెరా పని ఇస్తాడు, ఇంకొకరికి ఇంకో పని ఇచ్చాడు, ఇంకొకరికి ఇంకో పని ఇచ్చాడు, ఇంకొకరికి ఇంకో పని ఇచ్చాడు. సంఘంలో దేవుడు రకరకాల పనులు మనకిస్తాడు. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోయే పాతాళమందు పని అయినను ఉపాయమైనను. మొత్తం మీద నీ డెస్టినేషన్ ఎక్కడికని చెప్పాడు? ఏమండి, మన డెస్టినేషన్, మన చివరి స్టాప్ ఏదంట? పాతాళం. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత చేయడానికి ఏమైనా పని ఉందా? ఎక్కడ చేయాలి చేసుకుంటే? భూమి మీద. నీ చేతికి దేవుడు భూమి మీద ఏ పని అప్పగిస్తుంటే ఆ పనిని నువ్వు ఎలా చేయాలో తెలుసా? శక్తి లోపము లేకుండా అన్నాడు. శక్తి లోపం లేకుండా అన్న పదం అర్థం అవ్వాలి, మీకు ఎక్కాలి. అర్థం ఏంటో చెప్పాలి, దానికి అర్థం ఏంటో ఆలోచించాలి. పోనీ శక్తి లోపము లేకుండా దేవుడు పని చేయండి అంటే అర్థం ఏంటి? ఈరోజు డ్యూటీ ఉంది, అటు దేవుడు పని ఉంది. ఒక్కరోజు దేవుడు పని నిమిత్తం న్యూ డ్యూటీకి సెలవు పెడితే ఆ నెల రోజులు పస్తుండాల్సిన పరిస్థితులు ఏమైనా ఏర్పడిపోతున్నాయా?
మరలా అడుగుతున్నాను, మీకు అర్థమైందో లేదో. ఒక్కరోజు నేను దేవుడి పని కోసం సెలవు పెట్టేశానండి, దానివల్ల నాకు వచ్చేసి పెద్ద ప్రమాదం ఏమైనా ఉందా? ఓ రోజు శాలరీ కట్ అయిపోతే 400 కట్ అయిందండి, 500 కట్ అయిందండి, అంతేనా? రోజు శాలరీ పోని 1000 రూపాయలు, మీకు 30,000 జీతం అండి, ఎంత కట్ అయింది? ఓ రోజు సెలవు పెడితే 1000 రూపాయలు కట్ అయింది. బాబు ఒక్కరోజు సెలవు పెడితే 1000 కట్ అయిపోతుంది కనుక నువ్వు ఇది మానేసి డ్యూటీకి వెళ్ళిపోయావంటే శక్తి లోపం లేకుండా చేసావా? చేయలేదా? చేయలేదు. నీకు ఆ 1000 రూపాయలు పోయినా నెలలో నీకు వచ్చే కొదువు అంటే ఏమి లేదు. అయినా సరే ఆ 1000 రూపాయల గురించి నువ్వు ఆలోచించావంటే నువ్వు పని శక్తి లోపం లేకుండా చేస్తున్నావా, శక్తి లోపంతో చేస్తున్నావా? లోపమే. దేవుడి పనిని విడిచిపెట్టి దేవుడి పనిని విడిచిపెడుతుంటే నాకు ఇది పోతుంది అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు కంప్లీట్గా శక్తి లోపం లేకుండా దేవుడి పని చేయట్లేదండి. అంటే నేను అక్కడ లేకపోతే ఈ పని డ్యామేజ్ జరుగుతుంది అనుకున్న ప్రతి క్షణం అక్కడ ఖచ్చితంగా నీకు 100 పనులు ఉన్నా సరే ఆ పనిలో నువ్వు ఉండాలి, ఉండి తీరాలి. ఇప్పుడు తెలియదండి ఇది మీకు అంతా. స్టార్టింగ్లో ఒక మంచి మాటతో దీన్ని స్టార్ట్ చేశారు. దేవుని సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే 1 దినం ఈజ్వల్ టు 1000 ఎలాగైందో మీరు చెప్పాలి. ఎలాగైంది? ఇక్కడ మీకు జీవం, తర్వాత ఎందులోకి వెళ్తారు? నిత్య జీవంలోనికి వెళ్తారు. అంటే కోటాను కోట్ల సంవత్సరాలు ఏం చేస్తారు మీరు పరలోకం వెళ్ళి? ఒకవేళ పరలోకం వెళితే సుమా ఏం చేస్తారు వెళ్ళి? ఇక్కడ ఒక రోజు గడిపింది అక్కడ ఎంత అవుతుంది? 1000 రోజులు ఇదే. ఇక్కడ మీరు ఇచ్చిన 100 రూపాయలే అక్కడ ఏమవుతుంది? 100 రెట్లు 1000. అంటే ఇక్కడ మీరు చేసుకునే దానికి ప్రతిఫలం అక్కడ ఎంత దొరుకుతుంది? ఒక రోజు చేస్తే 1000 రోజులు అనుభవించేంత జీతం పరలోకంలో మీకు దొరుకుతుంది. అది చెప్పాడు అక్కడ. కనుక భూమి మీద నీకు ఏ చిన్న పని దేవుడి కోసం చేసుకోవడానికి అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏం చేయకూడదు? మిస్ చేసుకోకూడదు. ఏమండి నేను నా గురించి చెప్తాను, అంటే ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నాను, నా మెప్పు కోసం, మీ గొప్ప కోసం, లేదా మీ ముందు పేరు కోసం చెప్పట్లేదు. నేను మహాసభ పెట్టి 3 రోజులు మీటింగ్ పెట్టి అక్కడ 500 మంది వచ్చినా వాక్యం చెప్తాను, 100 మంది వచ్చినా వాక్యం చెప్తాను, గృహకూడికి పెట్టుకున్న అక్కడ 4 కూర్చున్నా వాక్యం చెప్తాను. ఎందుకు చెప్తున్నాను చెప్పండి? నేను అవైలబుల్గా ఉండి, నేను ఇక్కడే ఉండి ఏదైనా ప్రోగ్రాం ఉంటుంది అన్న ఇంట్లో కూర్చొని ఈరోజు మీటింగ్కి రాలేదు అని నా జీవితంలో ఒక్కటి చూపించండి మీరు. ఒక్కటి ఇంట్లోనే ఉండిపోయాడు కానీ రాలేకపోయాడు. ఒకటి ఉండదండి. అంటే నా లైఫ్ నేను అంత కేర్ తీసుకుంటున్నాను. అది చిన్న పని అయినా సరే, చిన్న 2-3 వాక్యం చెప్పడం అయినా సరే, నా దేవుడు నా చేతికి ఆ పనిస్తే ఎట్టి పరిస్థితుల్లో దాని భూమి తలకిందులైపోయినా నేను మాత్రం ఆ పనిని ఏం చేయను తెలుసా? మిస్ అవ్వను, వెళ్ళిపోతాను అక్కడికి. ఆరోగ్యం బాగోకపోయినా లేచి మరి లేపుకుని మరి వెళ్ళిపోతాను శరీరాన్ని. కారణం ఇదే, ఈ వాక్యమే. ఏమని? నీ చేతికి దొరికిన ఏ పనైనా దేవుడు పని ఎలా చేయమంటున్నాడు? శక్తి లోపం లేకుండా. శక్తి ఉందా? లేవగలవా? నడవగలవా? వెళ్ళిపోయి ముందు అర్జెంటుగా నీకు దేవుడిచ్చిన పని చేసుకో. దేవుడి పని విషయంలో చాలామందికి తెలియదండి. చిన్నది దొరికిన భాగ్యం అనుకోవాలి. చిన్నది దొరికిన భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు నీకు ఇక్కడ చిన్నదే, కానీ ఎక్కడ పెద్దదవుతుంది? ఎక్కడ పెద్దదవుతుంది చెప్పండి? అన్న నా దగ్గర డబ్బులు లేవన్నా, ఆయన 1000 రూపాయలు ఇచ్చాడు, నాకు ఏమి ఇవ్వాలో తెలియక అలా సైలెంట్గా ఉండిపోయినాడు. 1000 ఇచ్చాడుగా, నీ దగ్గర కనీసం 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇచ్చాయి. 100 ఎంత అవుతుంది? 1000 అవుద్ది అక్కడ. ఆయన 1000 ఇచ్చాడు కనుక ఎంత అవుద్ది ఆయనకి అక్కడ? 1,00,000 అవుద్ది. మొత్తం మానేయటం కంటే ఒక 1000 రూపాయలు వేసుకోవడం బెటరేగా అక్కడ. పోస్ట్ ఆఫీసుడు ఏం చెప్తాడు? ఈ మధ్యకాలంలో అంటే ఆడపిల్లలకు ఒక స్కీమ్ పెట్టారు పోస్ట్ ఆఫీసులో. మీ పిల్ల 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చే లోపుగా మీరు ఒక చిట్టి కట్టుకోండి, నెల ఒక 1000 రూపాయలు కట్టుకోండి, మీరు 6 లక్షలు కడతారు, మేము దాన్ని డబల్ చేసి మీ అమ్మాయి మ్యారేజ్కి వచ్చే టైంకి మేము 12 లక్షలు ఇస్తాం అంటారు. అంటే రోజుకు 1000 కట్టుకోండి, లేదంటే 500 కట్టుకోండి. ఇది మీకు ఇది ఎక్కకపోతే ఇంకా గుండాయిని గురించి చెప్తాను. మణిపురమా ఏదో కళ్యాణి జ్యువెలర్సా? ఆయన ఏం చెప్తున్నాడు? కళ్యాణి జ్యువెలర్స్ ఆయన ఏం చెప్తున్నాడు? గుండాయినా
లలిత జ్యువెలర్స్ అని, సారీ లలిత. ఏమంటే బంగారం ఏమని చెప్తున్నాడు? 12 నెలలు మీరు కట్టుకోండి. 1000 రూపాయలు కడతారా, 10,000 కడతారా, 1,00,000 రూపాయలు కడతారా, మీ ఓపికను బట్టి కట్టుకోండి, 1 నెల నేను ఫ్రీగా కడతానంటున్నాడు. చూస్తున్నారుగా యాడ్లు. అంటే మీరు ఎక్కువ కట్టుకోలేకపోతే ఆయన ఏం చేసుకోమంటున్నాడు అంటే, మీరు 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొనుక్కోలేరు కనుక నెల నెల 10,000 కట్టుకోండి, అది తర్వాత 1,00,000 అవుతుంది, బంగారం కొనుక్కోండి అన్నాడు. అంటే మన మీకు ఎంత శక్తి ఉందో అంత శక్తికి మించి అక్కడ నెల నెల బంగారం కొనుక్కోవడానికి కట్టుకోండి. ఇది ఈయనిచ్చిన ఆఫర్ కాదు, దేవుడిచ్చిన ఆఫర్ ఇక్కడ. ఏమని? మీ శక్తి లోపం లేకుండా మీ వల్ల ఎంత అవుతుందో అంత పని దేవుడి కోసం చేసుకోండి. తర్వాత దీని నుండి వచ్చే ఫలాలు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మీరు అనుభవిస్తారు. నిజంగానండి ఈ మాటలన్నీ ఎక్కాయో ఏమో తెలియదండి. నిజంగా పూర్వంలో ఉన్న భక్తులందరినీ చూస్తే అదే అర్థమవుతుందండి. యెహోషువకి మోషే గారు ఏ పనిచ్చినా దూకేస్తాడండి ముందుకి. ఏ పనిచ్చినా దూకేశాడు, పరిచారం చేశాడు, పాపాన్ని అంటించుకోలేదు, పనే జీవితమై బ్రతికాడు. చివరికండి మోషే ఒక సందర్భంలో దేవుడిని అడుగుతున్నాడు, నాయన మరి ఏంటి నా పరిస్థితి అయిపోతుంది, నెక్స్ట్ ఎవరో అంటే, ఎవరో కాదు, నెక్స్ట్ ఎవరో తెలుసా? నువ్వెన్నంటుండి నీకు పరిచారం చేసి నాకు నమ్మకంగా నీకు నమ్మకంగా ఉన్న యెహోషువ అని తదనంతరం లీడర్ నాయకుడు పెట్టేసాను ఆయన అన్నాడు. తర్వాత అండి మోషే ఎలాంటి ఘనకార్యాలు సురాకార్యాలు దేవుడి కొరకు చేశాడో అలాంటి కార్యాలే యెహోషువ కూడా చేశాడు. చేయలేదా? సూర్యచంద్రులను ఆపింది ఎవరు చెప్పండి? యెహోషువనే. ఆ రోజు వాళ్ళు వెళతానన్న దేశాన్ని మోషే చూడలేకపోతే ఆ దేశానికి తీసుకెళ్ళటమే కాకుండా ఆ దేశాన్ని భాగాలుగా పంచి ప్రతి గోత్రానికి పంచిపెట్టింది ఎవరు? అంటే ఎంత పని ఇచ్చాడు చూసారా? ఎప్పుడు ఇచ్చాడు అంత పని మీరు చెప్పాలి. ఎప్పుడిచ్చాడు ఆ పెద్ద పని? ఎప్పుడిచ్చాడు పెద్ద పని? ఇవ్వబడిన చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే తర్వాత ఏమిస్తాడు? పెద్ద పని ఇస్తాడు. ఇచ్చిన ఈ చిన్న పనిలోనే పిల్టి మొక్కలు వేస్తున్నారు అనుకోండి, అటు ఇటు వేస్తా తీసేస్తాడు. అంతే. తీసేసినట్టుగా కూడా మనకి తెలీదు. మీకు విషయం తెలుసా? దేవుడు నాకు పని తీసేసాడని తీసేసేంతవరకు తెలియదండి. ఆ దేవుడి స్టైలు. మార్చుకోరా 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 అని చెబుతాడు. నువ్వు అలాగే చెప్తానని ఇలాగే ఉంటానంటే చేతుల్లోంచి పని తీసేస్తాడు. యెహోషువ పరిచారం దగ్గర స్టార్ట్ చేశాడండి. దేవుడికి నమ్మకంగా ఉండటం. మోషేకి పరిచారం చేసుకున్నాడు. మోషే యుద్ధాలు జరిగించమంటే యుద్ధాలు జరిగించాడు. ఎంత నమ్మకంగా. యుద్ధాలకి ఎక్కువగా వెళ్ళింది ఎవరు చెప్పండి? యెహోషువ. మోషే గారు ఉన్న కాలంలో కూడా యుద్ధాలు జరిగించింది ఎవరు? యెహోషువనే. ఎవ్వరు యుద్ధానికి వస్తానా నాయన యెహోషువ నాడు ముందుకెళ్ళిపో అంటాడు. అంతే. మోషేని అక్కడ పక్కన కూర్చోబెడతాడు. యుద్ధాలు జరిగించింది అంతా ఎవరో తెలుసా? యెహోషువ. అంటే ఎంత భయం అండి దేవుడు అంటే, ఎంత భక్తి అండి. దేవుడు పని అంటే ఎంత ఇష్టం అండి యెహోషువకి. యవనస్తుడు, చుట్టూ పాపమే. మళ్ళీ పాపం చేశాడా? దేవుడు పని చేశాడా? నా పాయింట్ ఏంటంటే మా చుట్టూ పాపం అండి, మేము అందుకే ఎదగలేకపోతున్నామండి దేవుళ్ళలో. ఇప్పుడు రోల్ మోడల్ ఎవరు అలాంటి వాళ్ళందరికీ? యెహోషువ. నాకంటే మీ చుట్టూ ఏమైనా పాపాలు ఉన్నాయేమో చెప్పండి అంటాడు ఇప్పుడు యెహోషువ వచ్చి. మాతృంతకులు ఉన్నారా మీ చుట్టూ? పితృంతకులు ఉన్నారా? పురుషులతో వెళ్ళిపోయే వాళ్ళు, స్త్రీలతో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా మీ కాలనీలో, మీ ఊర్లో? అలాంటి వాళ్ళ మధ్య నేను దేవుడు పని చేశానంటే మనం ఏమైపోవాలి చెప్పండి? యెహోషువ నిలబడితే మన ముందు మనం మరీ సిపి చెప్తాం. ఏమని? సిగరెట్లు ప్రవ్వా, మందు ప్రవ్వా, అమ్మాయిలు ప్రవ్వా. ఛీ, నా ఆటల ముందు నా పాపాల లిస్టు ముందు నీ లిస్ట్ అసలే దిగదుడుపు లిస్టు నిలబడదురా నీది. అంటే వాళ్ళ దగ్గర నిలబడలేకపోయావా? వాళ్ళని జయించలేకపోయావా? వాళ్ళలో నుండి రాలేకపోయావా నా కోసం? మీరు బాగా ఆలోచించండి. యవనస్తులండి పడిపోతారండి. ఇందిరిగాని ఎందుకు పడిపోతారో చెప్తాను రండి, 2వ శాసనంలో చెప్తాను. యవనస్తులు ఏంటంట? ఉడుకు రక్తం అంట. ఎక్కడ ఉడుకుతుందో ఎవడెట్టాడో పోయి తెలియదండి. ఏమండి? ఉడుకు రక్తం అంట. కొత్త పదం ఇది. ఎక్కడుంది బైబిల్లో రక్తం ఉడుకుతుందని? పోనీ సైన్సిస్టులను అడగండి, ఎవడ రక్తం ఉడుకుతుంది? అందరి రక్తం ఉడికితే కానీ బ్రతుకుండడు. తెలియని విషయం ఏంటంటే ముసలోడి రక్తం కూడా ఉడకాలి. ఉడకటం అంటే వేడి. రక్తంలో వేడి లేదనుకోండి మనిషి ఏమైపోతాడు? చచ్చిపోయినప్పుడు కాళ్ళ దగ్గర ఇలా రుద్దుతూ ఉంటారు చూడండి. ఎందుకు రుద్దుతున్నారు చెప్పండి? ఏం పోయింది లోపల? అది. అంటే ముసలోడికి కూడా లోపల ఏముంటుంది? ఇప్పుడు పనికిరాని సామెతలన్నీ పెట్టి యవనస్తుల్ని ఏం చేశారో తెలుసండి? కోపిస్టులుగా మార్చింది ఇల్లే. నిన్న గొడవ జరుగుతుందండి.
రెండో శాసనంలో మంచి మాటలు ఇందరు కానీ నేను గొడవ జరుగుతుంది. ఒక గొడవ పెద్దావిడండి, తల్లి, అవతల పేరెంట్స్, యువతల పేరెంట్స్, వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కొట్టుకున్నారండి. కొట్టుకోగానే యువతలీవుడు మాట్లాడుతుంది, మా పిల్లల్ని అనడానికి వాళ్ళు ఎవరు అసలు అంటుంది అనేసి అవతల వాళ్ళ కులం దగ్గర నుంచి గోత్రం దగ్గర నుంచి అసలు మాతో తూగుతారా మీరు? మా పిల్లల్ని మీ పిల్లలు అంటవేంటి? మేము అంటే పడేవాళ్ళు మీరు. ఆ పిల్లలకి ఏమిస్తుంది ఎక్కిస్తుందో తెలుసా? వీళ్ళు అంకులు అని కానీ ఆంటీ అని కానీ అనొద్దు. వాళ్ళు చేసే ఉద్యోగంతో పిలవండి, మనం ఓనర్స్మి, వాళ్ళ పనోళ్ళు. తల్లి మాట్లాడుతుందండి. అంటే క్రూరత్వం పోతుందా అంటే తర్వాత తరానికి క్రూరత్వాన్ని ఎక్కిస్తున్నారు తప్పండి, రాబోయే తరాన్ని మంచి వైపు ఏమైనా తీసుకెళ్తున్నారండి? అమెరికాలో ఉన్నారు అనుకోండి, చెప్పులు కుట్టేవాడి దగ్గరికి కూడా గౌరవిస్తారు. అమెరికాలో చెప్పులు కుట్టేవాడు ఉంటాడుగా, ఇక్కడ మన వాళ్ళు చెప్పి ఎలాగిస్తారు కుట్టేవాడికి? ఈయనేదో పెద్ద రాజు అన్నట్టుగా కాలు అలా పెట్టి అలా పెడతాడు. అక్కడ అమెరికాలో అలా పెడితే అదే చెప్పి మొఖాన్ని ఎత్తాడు. ఇట్స్ మై డ్యూటీ, ఇది నా పని అంటాడు అంతే. పనిలో చిన్న పెద్ద ఏమి అక్కడ ఉండవు. కాస్త ఈ మానసిక వికాసం కూడానండి మనుషుల్లో కనబడిన సమాజంలో, దుష్ట సమాజంలో ఈరోజు మనం ఉన్నామండి. కనుక మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, చుట్టూ పాపం ఉన్న శక్తి లోపం లేకుండా యెహోషువ ఏం చేశాడు? దేవుడు పని చేశాడు. పరిచారకుడి దగ్గర స్టార్ట్ అయిన యెహోషువ తర్వాత సూర్యచంద్రులను ఆపే అంత గొప్ప నాయకుడిగా ఎదిగాడు. కనుక మనమేంటి, మన పరిస్థితి ఏంటి? ఎదగటంలో, దేవుడి కొరకు ఎదగటంలో మనం ఏం చేస్తున్నాం ఈరోజు? కనుక మంచి మాటలు రెండో సెషన్లో చూపిస్తాను. ఎందుకు యవనస్తులు పడిపోతున్నారు, ఎందుకు యవనస్తులకు దేవుడు చెప్పిన జాగ్రత్తలు పాటించలేకపోయారు అంటే కొన్ని మాటలు చెప్పాడు దేవుడు. అవి పాటించక ఈరోజు యవ్వన సమాజం అంతా కూలిపోయిందంటే. ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు మైకెట్టుకోగానే ప్రసంగాలు ఏంటో తెలుసా? యువత దేశానికి భవిత అంటాడు. ఆ యువతకి మందు ప్యాకెట్లు ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చింది ఆడే. మళ్ళీ మీరు ప్రాక్టికల్టీ చెప్తున్నాను నేను, ఇది నిజమే కాదా మీరు చెప్పండి. యువతే దేశానికి భవిత, వెన్నెముక అంటాడు. వాళ్ళకి బిర్యానీ ఏమండి, తర్వాత బిర్యానీ ప్యాకెట్లు మందు ప్యాకెట్లు ఇచ్చేది ఈడే. మళ్ళీ వీళ్ళండి బాగు చేసేది యువతని. ఇప్పుడు మీడియా వాళ్ళు అంటారా, వాడు వేసే స్లోగన్స్కేనండి వాడు చెప్పే వార్తలకు అసలు సంబంధమే ఉండదు. ఒక ఆడపిల్ల ఏమంటే భర్తను వివాహం చేసుకున్న తర్వాత భర్త ప్రోగ్రాంలో డ్యాన్స్ వేసిందండి. టీవీ వాళ్ళు అందరూ తిప్పి ఆడపిల్ల రోడ్డు మీద వేస్తున్న డ్యాన్స్ చూపిస్తున్నాడు వీడు. ఎవడికి ఆదర్శం? ఇంకో పిల్ల అలా గెంతడానిక? ఎందుకురా నీవు, ఎందుకు అది చూపించేది? అదే రోజు అండి, అది 2 రోజుల ముందు, ఒక రోజు ముందు ఒక పిల్లని నడు రోడ్డు మీద నరికి చంపేశారు. ఆ పిల్లని చూపించట్లేదు వీడు. అంటే ఈరోజు ఏది బాగోలేదండి. నేను చెప్పేది ఏంటంటే, నిజంగానండి వాక్యం తప్పండి ఈరోజు భూమి మీద ఉన్నవాడిని ఎవ్వడు బాగు చేయలేడు. మీడియా బాగు చేయదు, రాజకీయ నాయకులు బాగు చేయడు, మేధావులు అనుకుంటున్న వాడి బుర్రల్లో కూడా గుంజు లేదు. యవ్వనుడు బాగుండాలి అన్నా, పురుషుడు బాగుండాలి అన్నా వాడిని బాగు చేసేది ఒకటే వాక్యం. దీనికి మించి మందు లేదండి. కాబట్టి ఇప్పటి నుంచి మన ప్రణాళికలు, మొదటిది కదండి ఇది, ఫస్ట్ డే సెమినార్ కదా, ఇక్కడి నుంచి నెక్స్ట్ మన ప్రణాళికలు ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మనమంతా నెక్స్ట్ సెమినార్కి కనీసం 2 రెడీ చేసుకోవాలి. ఎలాగైనా మీరు కష్టపడండి, 4 రోజులు టైం ఇస్తున్నాం మీకు. ఇద్దరిని టార్గెట్ చేసుకోండి. 2 టార్గెట్ చేసి ఆ రోజు ఏదో చెప్పి ఇక్కడ కూర్చోబెట్టండి అంతే. నేను చూసుకుంటాను తర్వాత. మీరు కూర్చోబెట్టారంటే చాలు, నేను చూసుకుంటాను తర్వాత. కొద్దిగానైనా మార్చే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే మన కన్న తండ్రి పిల్లలు, వాళ్ళు సహోదరులు, వాళ్ళ విషయంలో దేవుడు చాలా బాధపడుతున్నాడండి. నాశనం అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. రోగాల బారిన పడి, భయంకరమైన వ్యాధుల బారిన పడి, తాగుబోతుకు బానిసలే, కిడ్నీలు పోగొట్టుకుని పోతున్నారు దేవుడు పిల్లలు. కనుక మనం సైలెంట్గా ఉన్నామా? మనం ఏదో వింటున్నాం, మన కుటుంబం ఏదో బాగుంది, మనం బాగున్నాం అనుకున్నామా? ఇంకా సాతాను ఏమంటే దేవుడి పిల్లల్ని వెతుకుని వెళ్ళిపోతూనే ఉంటుంది. కనుక ఇది మొదటి రోజు, మొదటి కార్యక్రమం. వచ్చే నెల మళ్ళీ కరెక్ట్గా ఏదో ఒక శనివారం ఇప్పుడే నిర్ణయం తీసుకొని చెప్పేస్తారు. అనౌన్స్మెంట్ చేసే టైంకి మీరు ప్రతి నెల ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ఉంటుంది యవనస్తులకి. మీరేం చేయాలంటే 2 టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా 2, అట్లీస్ట్ ఒకరు, ఖచ్చితంగా ఒకడినైనా కొత్తోడిని తీసుకొచ్చి యవనస్తులకు సంబంధించిన వాక్యాలు ఆ రోజు మనం శుభ్రంగా వినిపిద్దాం. ఏమంటే ఆత్మీయ ఆహారం పెడదాం, అలాగే మన శరీరాహారం కూడా పుష్టిగా పెట్టి పంపిద్దాం. ఓకేనా?
ఓకే, ప్రార్థన చేసుకుందాం.